ఈ యూదులకి ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ ప్రత్యేకత ఏంటంటే వారు దేవుని చేత ఎన్నుకోబడిన వారు. హల్లెలూయా. ఈ ప్రక్కన వారికి తిరిగి చెప్తారా? దేవుని చేత తమ్ముడు పైకి ఫాస్ట్ ఎన్నుకోబడిన వారు. ఫాస్ట్ వాక్య సందేశం త్వరగా ముగించాలంటే సమయంలో చెప్పాను. పాస్టర్ గారు వాక్య నేను సభపడతాను, మీరు సభపడతారు. కాబట్టి నేను హల్లెలూయా హల్లెలూయా అనే దానికి అర్థం ఏంటో తెలుసా? దేవునికి మహిమ కలుగునుగాక అని అర్థం. కాబట్టి మనం ఎప్పుడు హల్లెలూయా చెప్తున్నా కూడా విశ్వాసంతో ఇష్టపూర్వకంగా అయ్యా ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఆశ్చర్యకరుడా, అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు జరిగించగల దేవా, నీ నామానికి వెళ్ళలేదు కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తున్నాను రాజా. ఈ 2024 సంవత్సరం దాకా కాపాడి ఇట్లా మరొక సంవత్సరం అయ్యా ఇట్లా నీ జన్మదిన వేడుకలో జరుపుకుంటాకు, నేను స్తుతించుటకు, నిన్ను గణపరచుటకు, నీ వాక్యాన్ని ప్రకటించుటకు నువ్వు ఇచ్చిన ఈ కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను రాజా. పోయిన 20వ తారీఖున మొదలుకొని ఈ 25వ తారీఖు వరకు అయ్యా జరిగిన ప్రతి సెమీ క్రిస్మస్ ఆరాధన, ప్రతి ఆరాధన నామను భయంకరంగా జరిగించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. ప్రతి విషయంలో ప్రతి కూటాన్ని జయకరంగా జరిగించిన దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రోజు వాతావరణాన్ని స్వాధీనపరచుకోమని అడుగుతున్నాం అయ్యా. అయ్యా మంచి వాతావరణం మీరు మాకు అనుగ్రహించామని అడుగుతున్నాం. ఎక్కడ ఏ వర్షపాతం లేకుండా మీరు తప్పించామని అడుగుతున్నాం అయ్యా. వాతావరణంతా నీ స్వాధీన మీరు పరచుకోమని ఈ ప్రార్థన అయిపోయే వరకు అయ్యా మా పనులను ముగించుని మా గృహాలు ఇళ్ళ వరకు మంచి వాతావరణాన్ని మీరు మాకు అనుగ్రహించామని అడుగుతున్నాం. తండ్రి దేవా, పాటలు పాడుచుండగా మంచి స్వరాలు మీరు మాకు దయచేయండి. ఆరాధన చేయబోతుండగా ఆరాధన ప్రతి బిడ్డను మీరు దర్శించామని అడుగుతున్నాం. ఈ ఆనందంతో తండ్రి దేవుని యజ్ఞ అభిషేకముతో ప్రతి బిడ్డను మీరు నింపమని అడుగుతున్నాను అయ్యా. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని అడుగుతున్నాం. నీ బిడ్డలకి అయ్యా మాకు ఏ మాటలు అవసరం లేదో అలాంటి మాటలు నీ దైవ సేవక నోటి నుంచి మీరు అందించామని అడుగుతున్నాం అయ్యా. ఈ లోకానికి ఇచ్చిన ఈ ఆనందాన్ని, సంతోషాన్ని మీరు మా కుటుంబాల మీరు దయచేయమని అడుగుతున్నాం అయ్యా. తండ్రి దేవా, జరుగుతున్న ఈ ఆరాధన ఆదరించి అంతవరకు నీ నామను భయంకరంగా మీరు జరిగించమని ఆ ప్రాంతంలో ఉన్న మా పరిచయలు మీరు దీవించి ఆశించండి. బేత్పూడి పరిచయలో జరుగుతున్న ఆరాధన బట్టి, మేరీపూర్లో జరుగుతున్న ఆరాధన బట్టి, ఎలచూరులో జరుగుతున్న ఆరాధన బట్టి, విజయవాడలో జరుగుతున్న ఆరాధన బట్టి, ఎలా ఇంకుల్లో జరుగుతున్న ఆరాధన బట్టి ప్రార్థన చేస్తున్నాం. చైకరంగా మీరు జరిగించండి. ఆ సంఘాలుగా ఈ కాపుదాలను మీరు దయచేయమని అడుగుతున్నాం. సేవకులు బలపరిచి బహుఫలంగా మీరు వాడుకోండి. జరుగుతున్న ఈ క్రిస్మస్ ఆరాధన, న్యూ ఇయర్ ఆరాధనలు చైకరంగా మీరు జరిగించమని అడుగుతున్నాం. ఆ సంఘాల్లో నూతన ఉద్యమాన్ని మీరు లేవనెత్తమని అడుగుతున్నాం అయ్యా. క్షేమాన్ని అభివృద్ధి మీరు దయచేయండి. ఇంకా రావాల్సిన బిడ్డ త్వరపడి సన్నిధికి వచ్చే భాగ్యాన్ని మీరు దయచేయమని ప్రార్థన ప్రారంభించుతుండగా నీ సన్నిధి మాతో ఉంచమని, నీ కాపుదలు మీరు మాతో ఉంచమని అడుగుతున్నాం. మైక్ వేత్తనాన్ని మైక్ సిస్టాన్ని కరెంట్ని ప్రతి దాన్ని స్వాధీనపరచుకోండి. మా బిడ్డల ప్రయాణం వస్తున్న బిడ్డల క్షేమకర ప్రయాణాన్ని మీరు దయచేయమని అడుగుతున్నాం. మా బిడ్డలు ఎక్కడికి వెళ్ళి వస్తున్న ఈ రోజంతా క్షేమాన్ని మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం. ఏ చెడు వార్త మీరు వినకుండా ఆ చెడు వార్త మీరు దూరపరచమని అడుగుతున్నాం అయ్యా. ప్రతి దాన్ని స్వాధీనపరచుకోండి, ప్రతి బిడ్డని స్వాధీనపరచుకోమని అడుగుతున్నాం. ప్రతి దాన్ని చేతికప్పు చెప్తుండగా మీరే సర్వం మీరే జరిగించమని యేసునామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. తెలిపింది తార వెలిసింది, అనింగిలో ధరణి మురిసింది. దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని. రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని.
మందను విడచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్ళాములే. ఆ ఊరిలో ఆ పాకలో శృతి గానాలు పాడాములే. మందను విడచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్ళాములే. ఆ ఊరిలో ఆ పాకలో శృతి గానాలు పాడాములే. సంతోషమే ఇక సంబరమే లోక రక్షణ ఆనందమే స్తోత్రం కర్నే మారా రాజుకే ఇది క్రిస్మస్ సబ్బటనే. తార వెలిసింది అనింగిలో ధరణి మురిసింది. దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. బంగారమును సంబ్రాణిను బోరమును తెచ్చాములే. ఆ ఇంటిలో మా కంటితో నిన్ను కళ్ళారగా చాములే. బంగారమును సంబ్రాణిను బోరమును తెచ్చాములే. ఆ ఇంటిలో మా కంటితో నిన్ను కళ్ళారగా చాములే. మా ఇమ్మానుయేలు నీవేనని మా యూదుల రాజు నీవేనని నిన్ను గణపర్చి పొగిడాములే. తార వెలిసింది అనింగిలో ధరణి మురిసింది. దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. ప్రజలకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని. హల్లెలూయా. రాజులకు రాజంట ప్రభువులకు ప్రభువంట బెత్లెహేము పురములోన పుట్టెనంట. సుడచకనుడంట పశుల పక్కలోనంట. దావీదు కుమారుడంట లోకరక్షకుడంట. కల్లరా ఓహో కల్లరా ఆహా కల్లరా సుధము రండి బాల యేసుని మనసరకుని ఆడ సేరండి సిన్ని క్రీస్తుని. కల్లరా సుధము రండి బాల యేసుని మనసరకుని ఆడ సేరండి సిన్ని క్రీస్తుని. రాజులకు రాజంట ప్రభువులకు ప్రభువంట బెత్లెహేము పురములోన పుట్టెనంట. సుడసకనుడంట పశుల పక్కలోనంట. దావీదు కుమారుడంట లోకరక్షకుడంట. పాపమంతా బాపునంట దోషమంతా మాపునంట. కరుణశీలుడా యేసు కనికరించెదేముడంట. పాపమంతా బాపునంట దోషమంతా మాపునంట. కరుణశీలుడా యేసు కనికరించెదేముడంట. ఇమ్మానుయేలుగా తోడుండునంట సిన్ని యేసయ్యా. ఎన్నడు విడువక ఎడబాయడంట మంచి మేసయ్యా. ఇమ్మానుయేలుగా తోడుండునంట సిన్ని యేసయ్యా. ఎన్నడు విడువక ఎడబాయడంట మంచి మేసయ్యా. రాజులకు రాజంట ప్రభువులకు ప్రభువంట బెత్లెహేము పురములోన పుట్టెనంట. సుడసకనుడంట పశుల పక్కలోనంట. దావీదు కుమారుడంట లోకరక్షకుడంట. కల్లరా ఓహో కల్లరా ఆహా కల్లరా సుధము రండి బాల యేసుని మనసరకుని ఆడ సేరండి సిన్ని క్రీస్తుని. కల్లరా సుధము రండి బాల యేసుని మనసరకుని ఆడ సేరండి సిన్ని క్రీస్తుని. రాజులకు రాజంట ప్రభువులకు ప్రభువంట బెత్లెహేము పురములోన పుట్టెనంట. సుడసకనుడంట పశుల పక్కలోనంట. దావీదు కుమారుడంట లోకరక్షకుడంట. గొర్రెలంతా చూచిరంట గొల్లలంతా కూడిరంట.
బాలయేసు పాద చెంత చేరి స్తుతించారంట. జ్ఞానులంతా చూచిరంట, గొల్లలంతా కూడిరంట. బాలయేసు పాద చెంత చేరి స్తుతించారంట. బంగారు సామ్రాణి బోలములతో కనపరిచినారంట. దివ్యుల దూతాలు పరిశుద్ధుడంటూ కొనియాడినారంట. బంగారు సామ్రాణి బోలములతో కనపరిచినారంట. దివ్యుల దూతాలు పరిశుద్ధుడంటూ కొనియాడినారంట. రాజులకు రాజంట, ప్రభువులకు ప్రభువంట. బెత్లెహేము పురములోన పుట్టెనంట. సూడసకనోడంట, పశుల పాకలోనంట. దావీదు కుమారుడంట, లోక రక్షకుడంట. కల్లరా ఓ కల్లరా ఆహా కల్లర సుధమురారండి బాలయేసుని. మనసార కొనియాడసేరండి సిన్ని క్రీస్తుని. కల్లర సుధమురారండి బాలయేసుని. మనసార కొనియాడసేరండి సిన్ని క్రీస్తుని. రాజులకు రాజంట, ప్రభువులకు ప్రభువంట. బెత్లెహేము పురములోన పుట్టెనంట. సూడసకనోడంట, పశుల పాకలోనంట. దావీదు కుమారుడంట, లోక రక్షకుడంట. కల్లరా ఓ కల్లరా ఆహా కల్లర సుధమురారండి బాలయేసుని. మనసార కొనియాడసేరండి సిన్ని క్రీస్తుని. కల్లర సుధమురారండి బాలయేసుని. మనసార కొనియాడసేరండి సిన్ని క్రీస్తుని. కల్లర సుధమురారండి బాలయేసుని. మనసార కొనియాడసేరండి సిన్ని క్రీస్తుని. హల్లెలూయా. నుండి భూమికి రారాజుగా బెత్లెహేము పురముకు ఏతించెను. భూమి నుండి భూమికి రారాజుగా బెత్లెహేము పురముకు ఏతించెను. గ్రామమంతా చిరునవ్వులొలిగే, పట్టణమంతా పండుగ చేసే. గ్రామమంతా చిరునవ్వులొలిగే, పట్టణమంతా పండుగ చేసే. సర్వలోకము సంబరమాయే, సర్వలోకము సంబరమాయే. ఆశ్చర్యకరుడు హల్లెలూయా, ఆలోచనకర్త హల్లెలూయా. బలమైన దేవుడు హల్లెలూయా, నిత్యుడగు తండ్రి హల్లెలూయా. సమాధానకర్త హల్లెలూయా. భూమి నుండి భూమికి రారాజుగా బెత్లెహేము పురముకు ఏతించెను. గొల్లెలు గానులు పరవశులై, బంగారం సాంబ్రాణి బోలములు. గొల్లెలు గానులు పరవశులై, బంగారు సాంబ్రాణి బోలములు. సాష్టాంగ పరితమ హృదయములన్ ప్రభువుకు కానుకలర్పించిరి. మనము కూడా అర్పించెదన్, ప్రభువు నామము గణపరచెదన్. మనము కూడా సన్నానుచు పరవశించుచు పాడెదము. ఆచ
సమాధానకర్త హల్లెలూయా. దివి నుండి భూమికి రారాజుగా బెత్లెహేము పురముకు ఎదించెను. పాపము శాపము బాపగను వేదన శోధన తీర్చెదను. పాపము శాపము బాపగను వేదన శోధన తీర్చెదను. పరిశుద్ధుడు జన్మించెనని ఇహమున పరమున కొనియాడెదం. మనము కూడా కొనియాడెదం. ప్రభువు నామము బలపరచెదం. మనము కూడా సాష్టాంగపరుచు పరములెత్తి పాడెదము. ఆశ్చర్యకరుడు హల్లెలూయా. ఆలోచనకర్త హల్లెలూయా. నిత్యుడగు తండ్రి హల్లెలూయా. సమాధానకర్త హల్లెలూయా. దివి నుండి భూమికి రారాజుగా బెత్లెహేము పురముకు ఎదించెను. దివి నుండి భూమికి రారాజుగా బెత్లెహేము పురముకు ఎదించెను. హల్లెలూయా. బంతిన తారక బలసింది గగనాన యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన. వింతైన తారక బలసింది గగనాన యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన. జ్ఞానులకే తప్పలేదు ఆ తారానుసరణ. దైవమే పంపినని గ్రహించు హృదయాన. జ్ఞానులకే తప్పలేదు ఆ తారానుసరణ. దైవమే పంపినని గ్రహించు హృదయాన. మనమంతా జగమంతా తారవలే క్రీస్తుని చాటుదా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, వి విష్ యు హ్యాపీ క్రిస్మస్. వింతైన తారక వెలసింది గగనాన యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన. ఆకాశమంతా దూతలంతా గొంతెత్తి స్తుతి పాడగా సర్వోన్నతమైన స్థలములలోన దేవునికే నిత్య మహిమ. ఆకాశమంతా దూతలంతా గొంతెత్తి స్తుతి పాడగా సర్వోన్నతమైన స్థలములలోన దేవునికే నిత్య మహిమ. భయముతో భ్రమలతో ఉన్న గొల్లల కాపరులంబుదములో కలిసిరి జనన వార్త చాటిరి. మనమంతా జగమంతా తారవలే క్రీస్తుని చాటుదా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, వి విష్ యు హ్యాపీ క్రిస్మస్. వింతైన తారక వెలసింది గగనాన యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన. ఆ తత్వజ్ఞానులు ఆ గొర్రెల కాపరులు యేసయ్యను దర్శించిరి.
కాపరులు యేసయ్యను దర్శించిరి. ఎంతో విలువైన కానుకలను అర్పించి రారాజును పూజించిరి. హేరోదుకు పురజనులకు శుభవార్త చాటిరి. అవనిలో వీరులు దూతలై నిలచిరి. మనమంతా జగమంతా తారబడే క్రీస్తుని చాటుదా. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, వి విష్ యు హ్యాపీ క్రిస్మస్. వింతైన తారక వెలసింది గగనాన, యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన. జ్ఞానులకే తప్పలేదు ఆ తరానుసరణ, దైవమే పంపెనని గ్రహించు హృదయాన. జ్ఞానులకే తప్పలేదు ఆ తరానుసరణ, దైవమే పంపెనని గ్రహించు హృదయాన. మనమంతా జగమంతా తారబడే క్రీస్తుని చాటుదా. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, వి విష్ యు హ్యాపీ క్రిస్మస్. హల్లెలూయా. అరుణోదయం కరుణామయుని శరణ తరుణోదయం. దామధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణ తరుణోదయం. తెరమరుగు హృదయాలు వెలుగైనవి, తెరమరుగు హృదయాలు వెలుగైనవి. మరణాల సరసాల మరుగైనవి, మరణాల సరసాల మరుగైనవి. సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణ తరుణోదయం. సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణ తరుణోదయం. అందరూ చప్పట్లు కొడతా దేవుని నామాన్ని గణపరుచుకుందాం. దివిరాజుగా భువికి దిగినాడని, రవిరాజుగా ఇలలో మిగిలాడని. దివిరాజుగా భువికి దిగినాడని, రవిరాజుగా ఇలలో మిగిలాడని. పరలోక నయనాలు వెలిగాయని, పరలోక నయనాలు వెలిగాయని. పరలోక భవనాలు తెరచాడని, పరలోక భవనాలు తెరచాడని. ఆరని జీవన జ్యోతికి వెలుగే తారకటొచ్చింది. పాడి పంటల పశువుల పాకలు పూయల వేసింది. ఆరని జీవన జ్యోతికి వెలుగే తారకటొచ్చింది. పాడి పంటల పశువుల పాకల ఊయల వేసింది. ఆ బంధము మన బంధము, ఆ బంధమే అనుబంధమై. ఆ బంధము మన బంధము, మన బంధమే అనుబంధమై. సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణ తరుణోదయం. సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణ తరుణోదయం. లోకాలలో పాప శోకాలలో ఏకాకులై బ్రతుకు అవివేకులై. లోకాలలో పాప శోకాలలో ఏకాకులై బ్రతుకు అవివేకులై. క్షమ హృదయ సహనాలు సమపాలుగా, క్షమ హృదయ సహనాలు సమపాలుగా. ప్రేమానురాగాలు స్థిర
వారిగా నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసే నిత్య సుఖాల జీవజలాల పెన్నిదియా ప్రభువే నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసే నిత్య సుఖాల జీవజలాల పెన్నిదియా ప్రభువే నిన్ను గానగా నిరుపేదగా జన్మించగా మన పండుగ నిన్ను గానగా నిరుపేదగా జన్మించగా మన పండుగ సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణ తరుణోదయం సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణ తరుణోదయం తెరమరుగు హృదయాలు వెలుగైనవి తెరమరుగు హృదయాలు వెలుగైనవి మరణాల సరసాల మరుగైనవి మరణాల సరసాల మరుగైనవి సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణ తరుణోదయం సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణ తరుణోదయం హల్లెలూయా. పెదరాని మొక్కు దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. ఉన్నతుడా నీ కృపలోనే నివసించుట నా జీవిత గమ్యటై ఉన్నది మహోన్నతుడా నీ కృపలోనే నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత గమ్యకై ఉన్నది మూడు భారీ నా జీవితాలలో చిగురిం చేయగలవు నీవు మూడు భారీ నా జీవితాలలో చిగురింప చేయగలవు నీవు మధురముగా మార్చగలవు నీవు మధురముగా మార్చగలవు నీవు మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత గమ్యటై ఉన్నది అకుడక ఆత్మ ఫలములు ఆనందించక ఫలించనా అకుడక ఆత్మ ఫలములు ఆనందముతో ఫలించగా జీవజలముల ఓటేసా నీ ఊరల నన్ను నాటితివా జీవజలముల ఓటేసా నీ ఊరల నన్ను నాటితివా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత గమ్యమై ఉన్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత గమ్యమై ఉన్నది వడభారని స్వాచ్ఛమునాకై పరమందు దాసి ఉంచితివా వడభారని స్వాచ్ఛమునాకై పరమందు దాసి ఉంచితివా ప్రార్థన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలసితివా ప్రార్థన ఫలము
కృపలో నన్ను పిలసితివా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత గమ్యటయున్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత గమ్యటయున్నది. హల్లెలూయా. ప్రతి వారు లేచి నిలబడదామా, లేచి నిలబడి ఆరాధన చేద్దాం. ఎన్నో స్థలాల్లో హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. కొంచెం హుషారుగా చెప్పండి అమ్మ, రాత్రి అలిసిపోయారా? బోలో కృష్ణ మహారాజుకే, రాజుల రాజుకే, యూదుల రాజుకే, రాజుల యేసు రాజునికే హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. ఆరాధనకు వెళ్ళబోతున్నాం. ప్రతి ఒక్కరు కొద్ది నిమిషాలు మౌనంగా ఉంటూ ప్రార్థన చేసుకుందామా. దేవా, ఆరాధనకు వెళ్ళబోతున్నామయ్యా, మమ్మల్ని తాకండి, మమ్మల్ని దర్శించండి. మాలో ఉన్న ప్రతి సమస్యను తీసివేయండి, మాలో ఉన్న ప్రతి వ్యాధిని మీరు తీసివేయండి, మాలో ఉన్న ప్రతి బాధ నుంచి విడుదల మీరు దయచేయండి అయ్యా. నన్ను నీ బిడ్డగా మార్చండి దేవా. ఈరోజు నీ జన్మదిన వేడుకల్లో నేను ఆరాధిస్తుండగా నూతనమైన సంతోషాన్ని మీరు నాకు దయచేయండి అయ్యా. ఇప్పుడు వర్గపడిన బాధలు నా నుంచి తీసివేయండి, నాలో సమస్యలు తీసివేయండి అయ్యా. ఎంతగానో నేను వేధించయ్యా, ఎంతగానో నేను అయ్యా బాధపడి ఉన్నానయ్యా. ఈ 2024 సంవత్సరంలో ఎన్నో ఇరుకమైన ఇబ్బందుల ద్వారా నేను వెళ్ళి ఉన్నానయ్యా. ఈరోజు నా కోసం, నా పాపల కోసం నువ్వు జన్మించి మరణించి ఉన్నావు దేవా. తండ్రి, ఈ లోకానికి ఇచ్చిన ఆనందాన్ని నా జీవితంలో కానీ నువ్వు దయచేవా వేసా అంటూ చిన్న ప్రార్థన చేద్దామా. ప్రార్థన ప్రార్థన. స్వరం ఎత్తి ఎవరు అటు ఇటు చూడవద్దు, కళ్ళు మూసుకుందాం. ఇప్పుడు వాటిలో పాటలు పాడి దేవుని ఆరాధించున్నాం. ఆరాధనలో వెళ్ళబోతున్నాం. ప్రాముఖ్యమైన సమయంలో మనం వచ్చున్నాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని దేవా నాలోకి రా అయ్యా, అయ్యా నన్ను దర్శించయ్యా అంటూ ప్రతి ఒక్కరు స్వరాలు వేసి అడుగుతారా? అయ్యా నోరు తెరవండి అమ్మ, నోరు తెరిచి అడగండి అయ్యా. నోరు తెరిచి అడగకపోతే ఎవరు ఏమి చేయలేరు. నోరు తెరిచి నీ స్వరం దేవుడికి వినపడితేనే కదా. ఇప్పటికైనా స్వరం తెరిచి అడుగు దేవుని. దేవా నాలోకి రాయ్యా, అయ్యా నా జీవితాన్ని మార్చండి అయ్యా, దేవా నన్ను తాకండి అయ్యా అంటూ ప్రతివారు నశించిన దాన్ని వెతికి రక్షించడకు మనుష్య కుమారుడుగా యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చి ఉండండి. మీరు ఏదైతే మీరు కోల్పోయి ఉన్నారో దాన్ని అడగండి. మీరు దేంట్లో అయితే మీరు దాన్ని కుంగిపోయి ఉన్నారో, ఎక్కడైతే మీరు కుంగిపోయి ఉన్నారో, ఎక్కడైతే మీరు దేవుడి మార్గం వచ్చి మీరు దాటి ఉన్నారో, తొలగి ఉన్నారో అడగండి. నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడుగా దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. దేవుడు మన సహాయం చేయడానికి మనకి సిద్ధంగా ఉన్నాడు. దేవా అడగండి.
దేవా నేనయ్యా దీన్ని కోల్పోయి ఉన్నానయ్యా నా జీవితంలో. దేవా నేను అయ్యా దూరంగా నేను ఉంటున్నానయ్యా తండ్రి. దేవా ఇది నా జీవితంలో నేను కోల్పోయి ఉన్నాను దేవా. మళ్ళీ దీన్ని తిరిగి పొందుకోవాలయ్యా. అయ్యా నీవు ఇచ్చేయ్యా నీ ఆత్మవరాలకి అయ్యా నేను దూరంగా ఉన్నానయ్యా. నీ ఆత్మ ఫలంకై నేను దూరంగా ఉన్నానయ్యా తండ్రి. దేవా నాలోకి నీ ఆత్మవరాలను మళ్ళీ నింపావా, నీ ఆత్మఫలంతో నన్ను మళ్ళీ అభిషేకించవా దేవా అంటూ ప్రతి ఒక్కరు కన్నీటితో అడుగుదామా. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడా 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 నీ బిడ్డల మీద మీరు దిగరామని అడుగుచున్నామయ్యా. ఈ మధ్యాహ్నం నీ బిడ్డలతో బిడ్డలు మీరు అభిషేకించమని అడుగుచున్నామయ్యా. నీ ఆత్మతో ప్రతి బిడ్డను మీరు నింపమని అడుగుచున్నామయ్యా. నీ అగ్ని అభిషేకముతో ప్రతి బిడ్డను మీరు అలంకరించమని అడుగుచున్నామయ్యా. నీ బిడ్డలు కోల్పోయిన సంతోషాన్ని, నీ బిడ్డలు కోల్పోయిన సమాధానాన్ని నీ బిడ్డల కుటుంబంలో మీరు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. నీ బిడ్డలు ఏ వ్యాధితో, ఏ బాధతో, ఏ సమస్యతో బాధించబడుతున్నారు, ప్రతి బాధ నుంచి, ప్రతి సమస్య నుంచి విడుదల మీరు దయచేయమని అడుగుచున్నామయ్యా. ఈ రోజు నీ జన్మదిన వేడుకల్లో ఈ లోకానికి ప్రపంచానికి ఇచ్చిన సంతోషాన్ని మా కుటుంబాల్లో, మా జీవితాల్లో మీరు కలగజేయమని అడుగుచున్నామయ్యా. మీరు కలగజేయమని అడుగుచున్నామయ్యా. నేను ఆరాధిస్తుండగా, నేను స్తుతిస్తుండగా దేవా నీ ఆత్మతో మమ్మల్ని నింపమని అడుగుచున్నామయ్యా. నింపమని అడుగుచున్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. నీవు నా తోడు ఉన్నావయ్యా. చెప్పబోతు నాకు భయమేలా. దగ్గర పాడతారా? నీవు నా తోడే, నాకు భయమేలా. నాకు దిగులేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా. ఒకసారి నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు చెప్పవాలి ప్రతి వారు. ఇంకా ఉద్యోగంగా చెప్పవాలి. నా కష్టములో నష్టములో నా తోడుగా ఉన్నావు. వ్యాధులలో ఆవేదనలో నా చెందనున్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు. వేదనలో ఆవేదనలో అడిగిన వాటిని ఇచ్చేవాడము. వెతికిన వారికి దొరికేవాడము. అడిగిన వారికి ఇచ్చేవాడము. వెతికిన వారికి తలుపులు తెరిచే దేవుడము. దేవా నీకే స్తోత్రం. దేవా నీకే స్తోత్రం. స్వరమేసి దేవా నీకే స్తోత్రం. దేవా నీకే మరొకసారి దేవా నీకే స్తోత్రం. దేవా నీకే నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా. స్వరమెత్తి పాడతారా? నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేలా. మరొకసారి నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా. నీవు నాలోనే నాకు భయమేలా. నాకు దిగులేలా. నాకు దిగులేలా.
భీతియేలా నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా యేసయ్యా నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా స్వరమేసి ప్రతివారు నాకు నాలోనే వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు వ్యాధులలో బాధలలో రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు నేనే సత్యం అన్న దేవా నేనే సత్యం అన్న దేవా నేనే మార్గము అని పలికిన దేవా నేనే మార్గము దేవా దేవా నీకే స్తోత్రము దేవా దేవా నీకే ప్రతివారు దేవా దేవా నీకే యేసు దేవా దేవా నీకే ఓ యేసు యేసు నీకే స్తోత్రము తండ్రి తండ్రి నీకే స్తోత్రము దేవా దేవా నీకే స్తోత్రము తండ్రి తండ్రి నీకే స్తోత్రము యేసు యేసు నీకే స్తోత్రము తండ్రి తండ్రి నీకే స్తోత్రము నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా యేసయ్యా నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా యేసయ్యా నాకు దిగులేలా నా యేసయ్యా నాకు భయమేలా నా యేసయ్యా నాకు దిగులేలా నా యేసయ్యా నాకు భయమేలా యేసు 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 యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసు రక్తమే జయము యేసు రక్తమే జయము ఓ జయం 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 యేసు రక్తమే జయం 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 యేసు రక్తమే జయము సిల్వ రక్తమే జయ ఆరాధించు దేవుడు ఈ మధ్యాహ్నం నీ కష్టాలు తొలగించే పడరాత్రి నీ కష్టాలు తొలగించే సమయం ఈ బాధల నుంచి ఈ వ్యాధుల నుంచి యేసు నిన్ను విడిపించే సమయం ఆరాధించే దేవుడు నామస్మరణ చేస్తూ యేసు రక్తమే జయము యేసు రక్తమే జయము జయం 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 యేసు రక్తమే జయం 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 యేసు రక్తమే యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా ఇదిగో ఈ మధ్యాహ్నం దేవుడు ఆత్మ నీ మీద అధికమవుతుంది ఓ సహోదరుడా ఓ సహోదరి ఆరాధించు దేవుడు
ఆస్వాదించే సమయంలో మనం ఆరాధించు దేవుని, దేవుని ఆరాధించు. యేసయ్యా నా యేసయ్యా నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు దిగులేలా నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నాకు దిగులేలా నా యేసయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. సోదర సమశాస్త్రే దేవా ఓ రాష్ట్రముల ద్వారా సమస్తము ఓ రామశంద్రో సమరణ సంగరం రామ రమ సోల దేవ శాంతి ఓ రామ రమ రమ దేవ ప్రేసోత్ర సమర రాసో నల నల శాంతి నమ ఓ సర్వ సర్వే ఆనందించు 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 దేవుని తాగుతున్నాడు. ఆ ఆనందాన్ని ఆరోగించు, ఆనందాన్ని ఆహ్వానించు. చప్పడబుద్ధి భాషలతో ప్రాంతం, భాషలతో ఆరంభించు, దేవుని భాషలతో ఆరంభించు. ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. Urushandal glory nel sondrava. Oh Urushandal glory sabsate. Oh Rama Rama so. ఆరాధించు ఎవరు మనగూడదండి. ఆరాధించండి, దేవుడు ఆరాధించండి. భాష బలంగానే వారు భాషలో ఆరాధించు. చప్పడ కొట్టు హల్లెలూయా 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 హల్లెలూయా. రాజా 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 ఓ నా రక్షకుడా హల్లెలూయా 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 హల్లెలూయా. నీకు మహిమ నీకు మహిమ నీకు మహిమ నీకు మహిమ 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 మహిమ. ఓ రసందల గ్లోరీ సత్తరు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ రసంద హల్లెలూయా 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 హల్లెలూయా. అభిషేకం నా తలపైన ఆత్మ అయిన యేసు. మీ కుడి చేతి తీసుకుని మీరు తల మీద పెట్టుకుంటారా? అభిషేకం నా ఆత్మ అయిన యేసు. మరొకసారి అభిషేకం నా తలపైన ఆత్మ అయిన యేసు నాలోనా. అభిషేకం నా తలపైన ఆత్మ అయిన యేసు నాలోనా. ఆరాధన నీకే నా యేసు. రెండు చేతులు ఆకాశం అది చూపిస్తూ ఆరాధన నీకే నా యేసు అటు ఊపుతూ ఆరాధన నీకే నా యేసు రాజా. అభిషేకం నా తలపైన ఆత్మ అయిన యేసు నాలోనా. యెహోవా షమ్మా యెహోవా షమ్మా. మరొకసారి యెహోవా షమ్మా యెహోవా షమ్మా. తోడుగా ఉన్నవాడవే నా యేసయ్యా, తోడుగా ఉన్నవాడవే నాకు తోడుగా ఉన్నవాడవే నా యేసయ్యా, తోడుగా ఉన్నవాడవే. యెహోవా షాలోమ్ యెహోవా షాలోమ్ యెహోవా షాలోమ్ యెహోవా షాలోమ్. మరొకసారి యెహోవా షాలోమ్ యెహోవా షాలోమ్. మరొకసారి యెహోవా షాలోమ్ యెహోవా షాలోమ్. శాంతిని ఇచ్చువాడవే యేసయ్యా, శాంతిని ఇచ్చువాడవే శాంతిని
నీ కుటుంబంలో శాంతి కలుగును గాక, నీ జీవితంలో శాంతి కలుగును గాక. యెహోవా రఫా, యెహోవా రఫా, యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరచువాడవే యేసయ్యా, స్వస్థపరచు దేవుడవే, నన్ను స్వస్థపరచువాడవే. ప్రతి సమస్య నుంచి, ప్రతి వ్యాధి నుంచి దేవుడు నిన్ను స్వస్థపరచును గాక. ఎలాంటి రోగమైన, ఎలాంటి బాధ అయినా ప్రతి దాని నుంచి దేవుడు నిన్ను స్వస్థపరచును గాక. అభిషేకం తలపైన ఆత్మైన యేసు దగ్గరగా, అభిషేకం తలపైన ఆత్మైన యేసు. చెప్పకూడదు ఆరాధిద్దాం. చెప్పలు ఇంకా బిగ్గరగా కొట్టు, అంటే కొట్టు, చెప్పలు కొట్టు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కొట్టు కొట్టు, ఆనందముతో ఆనందముతో నీ శక్తి మేర కొట్టు. దేవుడు ఆరాధించు, ఆనందించు, ఆనందించు దేవుళ్ళు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిశ్శబ్దంగా ఉందాం. ఆత్మ ప్రేరేపణ గలవారు స్త్రీలోంచి కొన్ని ప్రార్థన చేద్దాం. ప్రతి వారు ఆత్మను అట్లాగే రగిలిస్తూ ప్రార్థనలోకి విద్దామా. కొందనాలు, వందనాలు, వందనాలు మహాగణుడ, మహోన్నతుడా నీ కొందనాలయ్యా. గొప్ప గల్లా తండ్రి నీ కొందనాలు, వందనాలు, వందనాలు తండ్రి. జీవం గల్లా దేవ, జీవాధిపతివై ఉన్నావు తండ్రి. తండ్రి నీ కొందనాలు, వందనాలు అయ్యా. తండ్రి ప్రభా, నీ పునరుద్ధాన ప్రభా జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నావు అయ్యా. అయ్యా మా పాపాల కొరకు, మా దోషాల కొరకు నువ్వు పుట్టి ఉన్నావు తండ్రి. నీ కొందనాలు, వందనాలు తండ్రి. అయ్యా మహాగణుడ, మహోన్నతుడయ్యా. అయ్యా ప్రపంచ దేశం అంతా సంతోషకరంగా గంతులు వేసి అంత సంతోషకరంగా ఉన్నది దేవా. నీ కొందనాలు, వందనాలు తండ్రి. అయ్యా పాటల ద్వారా మహిం పొందిన దేవాని కొందనాలయ్యా. ఆరాధనలో దర్శించిన దేవాని కొందనాలయ్యా. అయ్యా 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 తండ్రి నీ కొందనాలయ్యా. మా తండ్రి గారిని చిలు చాటును మరుగుపరుచుకోయా. ఏడంతన అగ్గిన అభిషేకాన్ని నువ్వు దయచేయ్యా. అయ్యా నీ ఆత్మ కొమ్మరింపు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా తండ్రి నీ పుట్టుక గురించి చెప్పుచున్నప్పుడు ప్రభా ఒక్కొక్కళ్ళ హృదయాల్లో ముద్రించబడాలి తండ్రి. నీ కొందనాలయ్యా. అయ్యా నువ్వు దేని కొరకు వచ్చావో, ఎవరి కొరకు ప్రాణం పెట్టివో అవన్నీ అయ్యా ప్రతి బిడ్డ కూడా గుర్తెరగాల ప్రభా. గుర్తెరిగి ఆషాఢాన రక్షణ మార్గంలోకి నడగాలయ్యా. అయ్యా వాళ్ళ పాపాలు వదలాలయ్యా, వాళ్ళ దోషాలు వదలాలయ్యా. అయ్యా స్తుతించాలి, గణపరచాలయ్యా. నీ సన్నిధిలో నిజమైన దేవుడు, నమ్మదగిన దేవుడు అని ప్రభా ఆషాఢాన తీర్మానం చేసుకోవాలి ప్రభా. అయ్యా యవనస్తుల కొరకు మాట్లాడుచున్నప్పుడు ప్రభా యవన కోరికలన్నీ సంపుకోవాలి తండ్రి. అయ్యా మోయేటకు ముందుగా ఉండాలి ప్రభా. అట్టి వారితో నువ్వు మాట్లాడమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా రక్షణ మార్గం మాట్లాడమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా మాకంటో మంది నశించిపోయి ఉండగా ప్రభా అయ్యా మమ్మల్ని అయ్యా తండ్రి అయ్యా నీ చిలువు చాటును ఉంచుకొని అయ్యా నీ సజీవ లెక్కలో ఉంచుకొని ఈ ఆరాధన, ఈ మనసంతా వేదన అంతా ప్రభా ప్రతి బిడ్డకు కూడా తీసేసి అయ్యా తండ్రి గారు వాక్యం ఒక్కొక్క బిడ్డతో మాట్లాడినప్పుడు ప్రభా అయ్యా గ్రహించుకునే హృదయాలను దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా ఎనగల్ల శవుని గ్రహించుకునే హృదయాలను అనుగ్రహించమని అయ్యా ఏ బిడ్డతో ఏ మాటలు మాట్లాడతావు ప్రభా అనసయ్యా చిన్నిపాటి పారిని పరలోక రాజ్యానికి చేర్చుకొని పతిత్ర ప్రతిఫలం అనుగ్రహించమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. పురుషుల నుంచి మన మధ్య ఉన్న శంకరాన్ని ప్రార్థనలు నడిపిస్తారు. ప్రతి వారి ప్రార్థనకి విద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఎవరు మౌనం ఉండొద్దండి. దేవా నాతో మాట్లాడండి. వాక్యం దానిలోకి వెళ్ళబోతున్నామయ్యా. మాతో మాట్లాడండి. మాకేం మాటలు కావాలి దేవా. అలాంటి తండ్రి నజరేతు వాడ సర్వోన్నతుని కుమారుడా సర్వశక్తిమంతుడా నీకే వందన బలైన
అయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు కూడా చెల్లించుకుంటున్నాం తండ్రి. ఘనమైన నామంలో ఏదో స్తుతించడానికి ఆరాధించడానికి అయ్యా క్రిస్మస్ వేడుకలు అయ్యా గొప్పగా నామములు తనైనా స్తుతించి ఆరాధించి మైపరచడం మాకు ఇచ్చిన కృపను బట్టి కూడా నీకే వందనములు. అయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు కూడా చెల్లించుకుంటున్నాం పైన యావరణమంతా తన్ని సన్నిధి ఇచ్చినందుకు అయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు కూడా చెల్లించుకుంటున్నాం తండ్రి. నేను పరిశుద్ధుడు 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 కోట్లాను కూడా దైవంతో నిశ్చయం స్తుతించబడు గణాలు చేస్తున్న నా యేసురాజా నీకే వందనములు. అయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు కూడా చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రేమకు నీలుడా శాంతికి స్వరూపుడా సర్వోన్నతుడు గొప్పగా రానైన నా యేసురాజా అయ్యా నీకే వందనములు. నీకే స్తుతులు స్తోత్రాలు కూడా చెల్లించుకుంటున్నాం తండ్రి. వాక్యమే ఉన్న బాబా వాక్యముతో నీ అమలమైన వర్తమైన మాటలు మా దాసుని దాసుని అయ్యా మైపరుచుకొని నేను అయ్యా ఏ మాటలతో నేను ఈ రోజున తను నీ అమలమైన మాటలు మాకు దైత్యమాడుతుంటాను. వెనుగల సేవలు హృదయం గ్రహించిన మనసును మాకు దయచేదవా. దుష్టుని దూరంగా ఉంచినటువంటి నీ సముద్ర ప్రతి ఒక్క బిడ్డతో బలపరిచి క్షేమాన్ని అభివృద్ధిని కలగక్షేమనిగా అడుగుతుంటాను. అయ్యా క్రిస్మస్ జరుపుతున్న ప్రతి ఒక్క బిడ్డ గృహంలో నేను అయ్యా వేడుకలు జరుపుకుని ఉండారు అందరి బట్టి కూడా నీకు స్తోత్రాలు కూడా చెల్లించుకుంటున్నాం తను. అయ్యా పరిశుద్ధాత్మగా పరిపూర్ణ అవసరాడా నా యేసురాజా నీకే వందనములు. నీకే స్తుతులు స్తోత్రాలు కూడా చెల్లించుకుంటూ నీ మహాభారతలు చెబుతున్న ప్రతి ఒక్క బిడ్డ పాల్పడిన కృపను ఎక్కువ దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము నా తండ్రి. ఆమేన్. దగ్గర చెప్తారు, రెండు చేతులు చెప్తారు ఆమేన్. రెండు చేతులు ఆకాశం చూపిస్తూ చివరిగా ఒక పాట పాడుకుందాం. నేను పాడతాను, నా తర్వాత మీరు పాడండి. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. పాడతారా? నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ నీ కను పాపవలె నన్ను కాచి నీ కను పాపవలె నన్ను కాచి నన్ను చెదరక మోసావు స్తోత్రం. ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే. స్తోత్రం 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 కను పాపగా కాచితివే. స్తోత్రం 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 కౌగిలిలో దాచితివే. స్తోత్రం చివరిగా స్తోత్రం 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 కను పాపగా కాచితివే. స్తోత్రం 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 కౌగిలిలో దాచితివే. స్తోత్రం 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 మహాగణుడా స్తోత్రం. అందరం కూడా రెండు చేతులకి స్తోత్రం. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. అనురాగం అభిమానం ఆత్మీయత ఆప్యాయత. అనురాగం అభిమానం ఆప్యాయత ఆప్యాయత కలబోసిన మనసులకు ఈ క్రిస్మస్ జరగాలి. కలబోసిన మనసులకు ఈ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. హల్లెలూయా. అందరికి హ్యాపీ క్రిస్మస్. మీరు ఎవరు చెబుతున్నారు హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అని? నీ పక్కన చెప్పాలి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. ఏం బాగాల సంతోషంగా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్.
ముందు ముగ్గురే చేస్తున్నారు, వెనకాల చేయట్లా. మీకు హ్యాపీనెస్ లేదా? పురుషుల వైపు చాలా ఖాళీ ఉంది, వెనకాల చాలా మంది కూర్చున్నారు, ముందుకు రావాలి. సరదాగా మీరు కొంచెం డోర్లు తీసుకోండి, గాలి వచ్చేది. దేవునికి స్తోత్రం. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హలో క్రీస్తు మహారాజుకే హల్లెలూయా. ఎక్కడదంటే ఇది? ఎక్కడంటే పంజాబ్ వినబడును గాక. అందరు కూర్చుందాం, ఒక 5 నిమిషాలు వాక్యం చెబుతా, భోజనాల టైం. క్రిస్మస్ అంటేనే సంతోషించెదరు. క్రిస్మస్ అంటే ఏంటంట? మన సంతోషం సంపూర్ణమగును గాక. ఎందుకు సంతోషం? ఎవరిని బట్టి సంతోషం? యేసమ్మని బట్ట, యేసయ్యను బట్టి. ఆమేన్ చెప్పు గట్టిగా. ఎవరిని బట్టి సంతోషం? ఇప్పుడు మనం ఎవరిని బట్టి సంతోషపడతాం? డ్యాన్స్ పిల్లలు వేస్తుంటే ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో సంతోషం చూశాను నేను. మీరేమనుకోండి, స్టేజ్ మీద పిల్లలు డ్యాన్స్ చేస్తుంటే ఆ తల్లిదండ్రులు అబ్బా ఎంత సంతోషంగా ఉన్నారో. నేను పక్కన నిలబడ్డాను కదా, ఇలాగూ నిలబడి చూస్తూ ఉంటే వాళ్ళంగా చూస్తా వీళ్ళంగా చూస్తూ ఉంటే మా పిల్లలు యేసయ్యని గనపరుస్తున్నారని. ఆ డ్యాన్సులో లేని పిల్లల తల్లిదండ్రులు కూడా ఉన్నారు. వాళ్ళైతే ముఖాలు జారేసుకుని హల్లెలూయా. మన బిడ్డలను బట్టి మనం ఎలాగో సంతోషపడతామో యేసయ్య కూడానంట మనల్ని బట్టి సంతోషపడతాడంట. దేవుని స్తోత్రం. మనల్ని బట్టి ఆయన సంతోషపడి మనకేమి ఇవ్వాలనుకుంటున్నాడు? సంతోషాన్ని. చెప్పండి గట్టిగా, సంతోషాన్ని ఇవ్వాలి. అందుకే దేవదూతలు ఏమన్నారు వచ్చి, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్త మానవం మీకు. అందరికా కొందరికా? అందరిలో మనము కూడా ఉందుముగాక. అందరిలో మనము కూడా ఉందుముగాక. మన ఇంట సంతోషం ఉండునుగాక. మేము సంతోషం దేవుడిస్తానన్న వాళ్ళు చెప్పకూడదామా గట్టిగా? దేవునికి స్తోత్రం. నాకైతే చాలా పరమ సంతోషం. ఎందుకంటే రాత్రి క్యారల్స్ స్టార్ట్ చేశాం కదా, అనుకున్నవన్నీ రెడీ చేసుకున్న, వానైతే ఆగట్లేదు. మరి ఏంది ప్రభా అని కొంచెం శరీరం సహకరించకపోయినా పడుకుని అటు తిరిగితా మంచం మీద ప్రార్థన చేస్తున్నాను. అయ్యా పిల్లలు ఆనందపడతా ఉన్నారు, మేమందరం ప్రతి ఇంటికి వెళ్ళి శుభం చెప్పాలి ప్రభా అన్నాం. ఎవరు వస్తారో రారో. డేవిడ్ అంటాడు, అయ్యగారు సంవత్సరంలాగా మేము కూడా పరమాణం చేద్దాం అనుకున్నాం, ఒక 30 మంది 20 మంది వస్తారేమో. ఎంతమంది వస్తారో అర్థం కావట్లేదంటే నేను అన్నాను 80 మంది తక్కువ రారు. డేవిడ్ ఉన్నాడా? డేవిడ్ నువ్వేమి భయపడొద్దు, వానైనా వరదైనా మొత్తం సంఖ్య పెరిగేదే కానీ తరిగేది. అదే డౌట్గా ఉంది అయ్యగారు అన్నాడు. వచ్చి డౌట్ ఏం లేదు, దేవుడు అన్నీ కూడా అనుకూలంగా ఇస్తాడు. సంతోషంగా ఉందుముగాక. అలాగే రాత్రి మేము సంతోషించామన్న వాళ్ళు చప్పట్లు కొడదామా? మన సంతోషం సంపూర్ణమగునుగాక. క్రిస్మస్ అంటేనే సంతోషము. క్రిస్మస్ అంటే త్యాగం. క్రిస్మస్ అంటే ఏంటంట? త్యాగం. త్యాగం త్యాగం. ఎవరు త్యాగం చేశారు? మరియా త్యాగం చేశారు. యేసేపు యేసయ్య త్యాగం చేశాడు. మరియా ఏం త్యాగం చేసిందని చెప్పాను? తన జీవితాన్నే త్యాగం చేసింది. నిందలు అవమానాలు ఏదైనా సరే. యేసేపు దేని త్యాగం చేశాడు? తన పరువును ప్రతిష్టను మతాన్ని ఎవడు చేశాడంట? ఎవరేమనుకున్నా నాకు అనవసరం, యేసయ్య మాట వింటాను. మరి యేసయ్య ఏం త్యాగం చేశాడు? పరలోకములో ఉండవలసిన భాగ్యము వదులుకొని, పరలోకంలో ఉండవలసిన భాగ్యాన్ని వదులుకుని ఎక్కడికి వచ్చేసాడంట? భూమండలానికి వచ్చారు. ఎవరి కోసం వచ్చాడు? నీ కొరకు మనం కూడా త్యాగము చేయుదుముగాక. ఏం త్యాగం చేయాలి? క్రామం, క్రోధం, లోభం, మోహ, మదమత్సరములు దూరమైపోవునుగాక. మనకి కుటుంబానికి ఏదైతే మన కుటుంబాలకు మనల్ని బట్టి ఇబ్బంది పడుతున్నారో, భార్యను బట్టి భర్త, భర్తను బట్టి భార్య, పిల్లల తల్లిదండ్రులు, అది మనకు దూరమైపోవునుగాక. నానా 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 అంటే ఒక పిల్ల, ఏందమ్మా అంటే, నానా నన్ను ముద్దు పెట్టుకున్నప్పుడు సారా వాసన వస్తుందే, నాకు ఇష్టం ఉండేదే. ఏమొస్తుందంట? చీ నానా మానేవే అంటే ఆ తండ్రి అన్నాడు, నీకు ఇష్టం లేదా? లేదు డాడీ అంది. ఇక రేపు నుంచి తాగితే ఒట్టు పెట్టన్నాడు. అమ్మని చెప్పండి. ఏయ్ ఏందయ్యా పిల్లను బట్టి సారా మానేస్తున్నాను అన్నాడు. ఆ మంది నా పెళ్ళైన కానీ చెబుతున్నావు, నీకు చెప్పానేమో కానీ నా పిల్ల నా మానేశాడంత. యేసురక్తమే హల్లెలూయా. ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఎవరిని బట్టి? ఒక పిల్లను బట్టి తండ్రి ఏం మానేశాడంటే తనకి ఇష్టం లేనిది. మనం యేసయ్యను బట్టి చెడు అలవాట్లన్నీ మానేద్దుముగాక. మన యేసయ్యను బట్టి చెడు అంతా దూరమైపోవునుగాక. ఒకటి చెప్పాను, క్రిస్మస్లో ఏముందంట? సంతోషం ఉంది. రెండోది ఏముందంట?
త్యాగం ఉంది. క్రిస్మస్లో మూడవది ఏంటంటే ప్రేమ ఉంది. ఏముందంటే అండి, ప్రేమ ఉంది. ప్రేమ అంటే ఒకరొక ఆప్యాయత, అనురాగం, అభిమానం, ఆత్మీయత. మనందరం ఎవరమండి? ఎవరమో, ఎక్కడెక్కడ పుట్టామో, ఏ సంస్కృతి పుట్టామో. ఇప్పుడు మనం అందరం ఏమైపోయాం? అన్నదమ్ములకు ఉండిద్దా ఈ ప్రేమ? అన్నకైనా చెల్లికైనా తమ్ముడికైనా ఉండిద్దా? అబద్ధం ఆడుకొని చెప్పండి. పిలిచాడు, ఏం పోసాడు నాకు? ఏం పోసాడమ్మా? ఏం చేశాడు? ఇంకో బంధువులకో స్నేహితులకో ఒక కన్న తల్లి తండ్రుల కన్న బిడ్డలకు ఉండనటువంటి ప్రేమ ఎక్కడ ఉందంటే కేవలం యేసయ్యలోనే ఉంది. నమ్మితే చప్పట్లు కొడదామా? ఆ ప్రేమలో మనము కూడా భాగస్థలం అయిపోదామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. నాలుగవది, యేసయ్యలో ఉన్న నాలుగో గుణం ఏంటంటే బహుమతి. ఏమతి అంటే అండి? బహుమతి. యేసుప్రభువు వారి దగ్గరకు వచ్చినటువంటి జ్ఞానులు బంగారం సాంబ్రాణి బోళం కానుకగా ఇచ్చినారు. ఏమిచ్చారంటండి? చెప్పండి గట్టిగా, నమ్మకమా? బంగార సాంబ్రాణి బోళం కానుకగా ఇచ్చినారు. ఆ పాట డాన్స్ చేసిన వాళ్ళు చేయొత్తండ్రా, మరి పాడండ్రా. మా మంచి దేవుడని అన్వేషించామే, సందడి 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 సందడి. హల్లెలూయా. యేసయ్య దగ్గరికి ఏమి ఇచ్చారంటే వాళ్ళు? బంగారము, సాంబ్రాణి, బోళము. ఎందుకు ఇచ్చారు? యేసయ్యకి ఎందుకు ఇచ్చారు వాళ్ళు? జ్ఞానులు అంటే పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళని. ఎందుకు ఇచ్చారు అంటే, ఇప్పుడు మనం ఎవరికైనా పెద్దవాళ్ళు మన దగ్గరికి వచ్చారు, మన వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? పంజాబ్ నుంచి వచ్చాడు. నాకన్నా వయసులో చిన్నవాళ్ళని. మనం వాళ్ళకి ఏం చేస్తాం? మన వాళ్ళని గౌరవించాం. ఎందుకని? పెద్దవాళ్ళని. వాళ్ళకి ఏమిచ్చాం? మనం బహుమతులు ఇచ్చాం. నేను వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏమిచ్చా? కానుకిచ్చి. నేను చెప్పకూడదు, చెప్తున్నా. వాళ్ళకి వెళ్ళేటప్పుడు ఏమిచ్చా? కానుకిచ్చి. ఎందుకు ఇవ్వాలంటే, ఒక పెద్ద వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. ఎక్కడికి వెళ్ళకూడదు అంటండి? మనం ఇటువరకు ఇప్పుడు కాదు ఇటువరకు చుట్టాలింటికి బంధువులింటికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులు ఊపుకుంటూ వెళ్ళేవాళ్ళమా? ఒక డజన్ అట్టికాయలు తీసుకుని వెళ్ళేవాళ్ళం, పండు పలహారం తీసుకుని. ఎందుకని? అది గౌరవం కాబట్టి. అలాగే హాస్పిటల్ ఎవరైనా ఉన్నారనుకోండి, ఒట్టి చేతులు వెళ్తాం మనం. ఒక రొట్టె కొనుక్కుని 10 రూపాయలు కాబట్టి అప్పుడు. ఇప్పుడు ఎంత రొట్టె? 50 రూపాయలు కదా. అప్పుడు 10 రూపాయలు రొట్టె. మా ఊర్లో కాము ఉండేది, ఎవరికైనా రొట్టె కొట్టుకెళ్ళేది. నే చూసొచ్చావు పలానా దాన్ని? నేను రొట్టెలు కొనుకెళ్ళానమ్మా. రొట్టెలో అనేది ఏం కొనుకెళ్ళిందంట? రొట్టెలు. ఎత్తుకెళ్ళి ఒక రొట్టె 10 రూపాయల రొట్టె. ఏమనేది? రొట్టెలు చేసామని. అలాగే మనం కూడా యేసయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు బహుమతి ఇద్దుముగాక. ఏ బహుమతి ఇద్దాం యేసయ్యకి? మన హృదయాన్ని ఇద్దుముగాక, మన మనస్సుని ఇద్దుముగాక, మన జీవితమే యేసయ్యకి బహుమతి ఇద్దుముగాక. చెప్పండి హల్లెలూయా. వారి దేశంలో అనగా ఇరాక్ నుండి, ఇరాన్ ఆ ప్రాంతాల నుంచి వెళ్ళారు వాళ్ళు. ఇరాక్ నుండి దొరికేటువంటి బంగారాన్ని తీసుకువెళ్ళారు. మైమార్లో ఉన్నటువంటి ఆ యొక్క బోళాన్ని తీసుకెళ్లారు. ఆ దేశంలో వాళ్ళకి ఏదైతే ప్రతిష్టమైనది, ఆ దేశంలో విలువైనది ఏదైతే ఉందో దానిని తీసుకెళ్లి యేసయ్యను పూజించారు. అందుకే మనం కూడా చాలా నా వైపు చూడండి, రండి ముందుకండి కొద్దిగా. జరుగుమన్నా అని, జరగలేనని. ఆ జరగలేరు అన్ని కూడా పాయింట్లు ఊడిపోయినాయి, బోల్డ్లు ఊడిపోయినాయి, బళ్ళకన్నీ రిపేర్లు వచ్చినాయి. అమ్మా జరగాలి, అందరికి మోకాళ్ళ నొప్పులే. యేసు రక్తమేజం మోకాళ్ళ నొప్పులు పోవును గాక, మోకాళ్ళ మీద గంతులు వేదుముగాక, పక్షిరాజు వలె రెక్కలు చాపుదుముగాక. చెప్పండి దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం కూడా ప్రభు సన్నిధిలో వచ్చినప్పుడు ఎందుకు మనం కానుకలు సమర్పిస్తాం? వినండ్రా పిల్లలు, ఎందుకు కానుకలు సమర్పిస్తామంటే దేవుడు గొప్పవాడు కాబట్టి ఆ గొప్ప దేవుని మాటలు విని ఊరకనే వెళ్ళకూడదని మనం కూడా స్తోమతకి మించి కానుకలు ఇస్తాం. అలాగే వాళ్ళు కూడా వెళ్ళి ఏమి ఇచ్చారంటే అండి, కానుకలు సమర్పించారు. విలువైన, అలాగే దేవుడికి విలువైనది ఏంది మన దగ్గర అంటే మనమే విలువైన వాళ్ళమంట. ఏ విలువైనంటే మనమే. చెప్పండి యేసయ్యకి ఏది ఇష్టం? నేనంటే ఈ ప్రేమ నన్ను మరచిపోవెందుకో, నా ఊసే నీకెందుకో, నా యేసయ్యా నన్ను విడచిపోవెందుకో,
కష్టాలలో శోధనలో వేదనలో నా నమైనావు నీవు. ఆపరేటరా, ప్రాణమా నా ప్రాణమా. హల్లెలూయా. చెప్పండి, మనమంటే యేసయ్య కిందంట వెండి కన్నా బంగారము కన్నా విలువైన దానికన్నా యేసయ్య నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. మన ఎలాగంటారా, మన పిల్లలు ముద్దాడేటప్పుడు ఏమాడతామమ్మా? నా బంగారమో, నా కొండో, నా ఎండో అంటామనమా? అంటే బంగారం అంటే బంగారమా? కాదు, అంత విలువైన వారమని. మన మనసులో వారికున్న స్థానం ఏంటంట? బంగారముతో సమానం. దేవుని స్తోత్రం. ఇక్కడున్న బంగారాలందరూ స్తోత్రం చెప్పండి. కరగబసి పిత్ర పిల్లలే కదా అంటామనమా? ఏమంటాం? మా నాన్న బంగారము, మా అమ్మ ఎండి కాదు ఎత్తడే, ఎత్తడెత్తడి చేసేది కదా అమ్మ. అమ్మ ఎత్తడి చేసేది, నానేమో. ఇప్పుడు అంతా మారింది. ఇటువరకు నాన్న అంటే ఇష్టపడేవాళ్ళు, ఇప్పుడు ఇటువరకు అమ్మ అంటే ఇష్టపడేవాళ్ళు, ఇప్పుడు మొత్తం ఎడి తిరిగారంట. టన్ను మార్పు, అందరు నానే. ఇప్పుడు జానపాల కూతురు ఎంత ఉంది, జిట్కాయ బొట్టకాయలే. మా నాన్న వాళ్ళ అమ్మ దగ్గర ఉండదు. మా చెరి ఉన్నాడా, వాళ్ళ నానే. పొద్దుగోకులు వాళ్ళ అమ్మ చూసిద్ది, వాళ్ళ నాన్న రాగాలనే కన్నెత్తి కూడా చూడండి నానే. మరి ఇక్కడ నాన్న పార్టీ ఎంతమంది ఉన్నారు? కుడి చేయొత్తండి. కుడి పెట్టమాకండి తెల్లారి వాళ్ళకి. కాలే బొచ్చి బార్లు ఇస్తారు వాళ్ళు, జాగ్రత్త. దేవుని స్తోత్రం. అమ్మ నాన్న ఇద్దరు కూడా సమానమే. దేవుని స్తోత్రం కలుగును గాక. మన బిడ్డలు ఎలాగైతే వెండి బంగారాలు చూస్తామో యేసయ్య కూడానంట మనమంటే చాలా ప్రేమంట. నేనంటాను, నేనే నా యేసయ్యకు ఒక బహుమానం. అందరూ చెప్పట్లా ఆమేన్. నీవే యేసయ్యకు ఒక గొప్ప బహుమానం. యేసయ్యకు మనం అంటే ఎంతో ఇష్టం. ఎలా ఇష్టం అంటే వెండి కన్నా, బోళము కన్నా, విలువల వస్తువుల కన్నా యేసయ్య ఎందుకు ప్రేమ అంటే అందుకే ఆయన పరలోకాన్ని విడి లోకానికి వచ్చాడు. నీవు నశించడం ఇష్టం లేక నిన్ను నన్ను రక్షణలోకి నడిపించడానికి ఆయన లోకానికి వచ్చాడు. అందుకే అంటాను, నువ్వు రక్షణ పడి యేసయ్య సన్నిధికి వస్తామో ఎంతో గొప్ప బహుమానం. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియమైన వారులారా, క్రీస్తులో ఉన్నటువంటి ఏమంటారంట సంతోషము, రెండవది త్యాగం ఉంది, మూడవది ఏముందంటండి ప్రేమ ఉంది, ఐక్యత ఉంది, నాలుగోది ఏం చెప్పాను బహుమానము. చెమటి హల్లెలూయా. కాబట్టి క్రిస్మస్ లో ఇన్ని కనపడుతున్నాయి. ఒకటి సంతోషం కనపడతా ఉంది, రెండవది త్యాగం కనపడతా ఉంది, మూడోది ఏం కనపడుతుంది ప్రేమ కనపడతా ఉంది, నాలుగోది ఏం కనపడుతుంది బహుమతులు కనపడతా ఉన్నాయి. కాబట్టి మనం కూడా యేసు క్రీస్తులో గొప్ప బహుమతి ఇద్దుముగాక. ఐదో మాట చెప్పి ముగిస్తాను. ఐదోది ఏం కనపడుతుందంటే సువార్త కనపడతా ఉంది. ఏం కనపడుతుందంటే ఇప్పుడు మనం పొందుకున్న ఆనందము, మనం పొందుకున్న సంతోషము, మనకున్న ఆనందము ఇతరులకు కూడా పంచుదుముగాక. ఇప్పుడు ఈ సంవత్సరం పాత చర్చిలో ఉన్నాం, కొద్దిమందిగా ఉన్నాం, ఇరుకిరుకుగా ఉన్నాం. వచ్చే సంవత్సరంలో కొత్త చర్చితో నిండిపోదుముగాక. హల్లెలూయా. ఇప్పుడు అనేక మందిగా రావాలంటే మనమందరం ఏం చెప్పాలి? జనానికి సువార్తను ప్రకటించాలి. ఏం ప్రకటించాలంటే అండి సువార్తను ప్రకటించాలి. సువార్త అంటే అర్థం ఏంటి? ఎవరైతే ఇబ్బందుల్లో కష్టాల్లో కన్నీటితో ఉన్నారో రండి యేసు యొద్దకు, ఆయన నీకు ఆనందాన్ని ఇస్తాడు. ఆమేన్ చెప్పు గట్టిగా. రా యేసు దగ్గరకు, నీకు సంతోషాన్ని ఇస్తాడు. రా యేసు దగ్గరకు, ఆయన నీకు మేలు చేస్తాడు. నువ్వు చెప్పగలిగితే. మన దగ్గరకు మాచర్ల దగ్గర నుండి ఇద్దరు వ్యక్తులు వచ్చారు, ముగ్గురు ఆడపిల్లలు వచ్చారు. ఎవరు చెప్పారమ్మా మీకు అంటే వాళ్ళు అంటున్నారు, మాకు ఏ ఊరేది పొనుగుమని కాదు, పొందుగల్లులో నుండి శ్రీనివాస్ అని ఒక కుటుంబం వచ్చారు. వాళ్ళకి బాగాకపోతే బాగా శ్రమల్లో ఉంటే వచ్చారు పొందుగల్ నుంచి. వాళ్ళు చెప్పారంట, వాళ్ళ బంధువులంట, వాళ్ళు మేలు పొందుకున్నారంటయ్యా ఈ సాతులూరులో అన్న. నేను అన్నాను, మాచర్ల దగ్గర నుండి సాతులూరులో ఈ లోపు నీకు పెద్ద పెద్ద చర్చిలు పాస్టర్లు కనపడలేదా అన్న. ఎట్లాగా అడిగా, కనపడలేదా అంటే మాకు తెలియదయ్యా, పెద్ద పెద్ద చర్చిలో ఉన్న పెద్ద పెద్ద పాస్టర్లే ఉన్నారు, వాళ్ళు చెప్పారు వాళ్ళు ఇక్కడ మేలు జరిగిద్దంట, వచ్చి మేము వచ్చామయ్యా అన్నారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎక్కడ సాతులూరు, ఎక్కడ మాచర్ల, ఎక్కడేది సాతులూరు ఎక్కడండి? ఇది ఎక్కడో పల్లెటూరు. ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ నుంచి వస్తా ఉన్నారు. చెప్పండి హల్లెలూయా. ఎవరు చెప్పారు అంటే ఎవరో మేలు పొందుకున్నవారు వాళ్ళకి చెప్పారు. రేపు 31 కూడా వస్తారు వాళ్ళు.
ఈ లోపే వాళ్ళకి కొన్ని మేలు జరిగినాయండి. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. మేము 31వ తారీఖున వస్తామయ్యా. మేము కాకుండా ఇంకా అనేక మందిని. నేను అంటాను, మనకు ఒక పూట భోజనం పెడితే కడుపు నిండిద్ది, 10 రూపాయలు 100 రూపాయలు ఇస్తే అవసరం తీరిద్ది. కానీ సువార్త ప్రకటిస్తే జీవితం మారిద్ది. ఏం మారిద్దంటే అండి, ఎందుకు మారిద్ది? మనం చెప్పే సువార్తను బట్టి. అంటే వాడు బాధల్లో ఉన్నవాడి, కష్టాల్లో ఉన్నవాడికి ఆ శ్రమ తీరాలి అంటే చెప్పేవాళ్ళు అవసరమై ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి నిజమైన క్రిస్మస్ మనం జరిపించుకోవాలంటే మనమందరం సువార్తికులుగా మారిపోదుము గాక. ఆ శ్రమలో ఉన్నవాడిని, కష్టాల్లో ఉన్నవాడిని ప్రభు యొద్దకు నడిపించుదుము గాక. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది నిజ క్రిస్మస్ చేసుకునే వాళ్ళు ఉన్నారు? యేసును ఆనందపరిచే వాళ్ళు ఉన్నారంటే యేసయ్యకి ఏది ఆనందం అంటే నీవు యేసయ్య సువార్త ప్రకటించటము ఆనందకర. అలాంటి దీవెన ఆశీర్వాదము మనందరికీ కలుగునుగాక, మనందరికి కలుగునుగాక. యేసు నామములో ఈ మాటలు దేవుడు దీవించునుగాక. అయిపోయింది. ఈ పూటే ప్రార్థన, ప్రార్థన, వచనాల ప్రార్థన, అవునా కదా? ప్రార్థన చాలు ఇంకా. కాబట్టి మన అందరము కూడా మరి ఇంకొక సంగతి ఏంటంటే ఒకరినొకరు బహుమతులు ఇచ్చుకోవాలి. ఇటువరకు గ్రీటింగ్స్ ఇచ్చేవాళ్ళు గుర్తుందా? ఆ ఉన్నవాళ్ళు కుడి చేయొద్దండి. ఆ అనుభవాలు ఉన్నవాళ్ళు కొత్త సంవత్సరం రాగానే గ్రీటింగ్ కార్డు అలవాటు. ఇప్పుడే కాదు, విధవరాళ్ళకి, లేనోళ్ళు కానీ కాదు, కానీ విధవరాళ్ళకి సంఘంలో కొంచెం ఉన్న వాళ్ళకి మేము బట్టలు ఇస్తా ఉన్నాము. మరి ఈ సంవత్సరం కూడా మరి ఇద్దరిని ఎన్నుకున్నాం. తక్కిన వాళ్ళకి ఇంకో సంవత్సరం అవకాశం వేసి ఇస్తాం. మంగమ్మ, ఈరమ్మ, వాళ్ళిద్దరు విధవరాళ్ళు కాబట్టి. ఉన్నారా వాళ్ళిద్దరు? ఇద్దరు డొమ్మానేనా? లేచి నిలబడండి. మంగమ్మ, వీరమ్మ ముందుకు వస్తే ఒక చిన్న గిఫ్ట్ మీకు ఇద్దరికి. రైట్ అమ్మా, పోట మరా. మరి క్రీస్తును వేడగరా రండి, ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటాననిన స్వామికి తంబుర సితార నాదముతో పాపులకై దిగి వచ్చెనట, రోగులకే వైద్యుడని పాపుల పంక్తిని కూర్చుని, పాపులకై దిగి వచ్చెనట, రోగులకే వైద్యుడని పాపుల పంక్తిని కూర్చుని, విందులు చేసిన యేసునికి పేదల పాలిట అది కలవల తంబుర సితార నాదముతో ప్రతి హృదయం ప్రభు మందిరమై వెలుగులతో విరసిల్లే, ఈ శోధనలను ప్రమిదలుగా. ప్రతి హృదయం ప్రభు మందిరమై వెలుగులతో విరసిల్లే, ప్రతి శోధనలను ప్రమిదలుగా. నరకాగ్నిలో పడవేసి క్రీస్తుని చేరగ కరుగినవా, తంబుర సితార నాదముతో క్రీస్తుని వేడగ రండి, ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటాననిన స్వామికి తంబుర సితార నాదముతో. హల్లెలూయా. ఉపవాస కూటాలు ఉన్నాయి. ఈ కూటాలు ఎవరు మిస్ కామాకండి. సంవత్సరం అంతటిలో దేవుడు మనకి చేసిన మేలును బట్టి, గడిచిన సంవత్సరంలో అనుభవించిన కష్టాలు, కన్నీళ్లు, బాధలు ఎన్నో ఉన్నాయి. అది నూతన సంవత్సరంలో రాకుండా ఉండాలి అంటే 3 దినాలు శోధనలో పడుకునే నిమిత్తం మెలుకోగలిగి ప్రార్థన చేయడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశం మనకి. దయచేసి పనులున్నాయి, మాకు పని అని పని మీద పడమాకండి. పనులు జీవితకాలం ఉంటాయి, చచ్చేంత వరకు పని చేయాల్సిందే. కాబట్టి ప్రభుతో గడపడం చాలా మంచిదని చెప్తున్నాను.
29, 30, 31 అనగా ఆది సోమ మంగళ. ఆది సోమ మంగళ. ఆదివారం ఎడతిరిగి పొద్దున పూట కూటం ఉంటుంది, రాత్రి కూటం ఉంటుంది. సోమ మంగళ ఈ 2 కూటాలు ఉంటాయి. టైమింగ్ 10 గంటలకు ఉదయకాలంలో 10:30కి సారి, ఉదయకాలం 10:30కి అలాగే ఆరాధన జరుగుతుంది, అలాగే ఉంటుంది. సాయంకాలం 8 గంటలకే ఉంటుంది. అలాగే 31న వాష్ నట్ సర్వీస్ ఉంటుంది. 31న వాష్ నట్ సర్వీసు, బల్లారాధన, పాద పరిచర్య ఉంటాయి. కాబట్టి అందరూ బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ మీకు కుడి చేయి చూపిస్తారా? ప్రతి ఒక్కరు తెల్ల వస్త్రాలు కట్టుకురావాలి. తెల్ల బట్టలు, తెల్ల బట్టలు, తెల్ల బట్టలు. మాకు లేవు అంటే చెప్పండి, డబ్బులు ఇస్తే నేను తెప్పించి మీకు ఇస్తా. నా దగ్గర డబ్బులు లేవు. ప్రతి వారు బాప్తిసం తీసుకున్న వాళ్ళు రంగులు వేసుకొచ్చారంటే కుదరదేక. ఎవరు అంటే మనం అందరూ బాప్తిసం లేని వాళ్ళు కూడా చక్కగా పంచ చొక్కాయి ఉంటే చక్క తెల్లయి చక్కగా కట్టుకోండి. దేవుని స్తోత్రం. ఆడవాళ్ళందరూ కూడా తెల్ల వస్త్రాలు, తెల్లంగి, పరిశుద్ధులందరూ తెల్లని వస్త్రాలు ధరించుకురండి. అది మంచిది. అలా చేద్దాము. 31వ తారీఖుని. అలాగే 1వ తారీఖున ఆరాధన ఉంటుంది. 1వ తారీఖున మేరిగిపూళ్ళు అందరికీ భోజనాలు ఉంటాయి. మేరిగిపూళ్ళలో 1వ తారీఖున అందరికీ మటన్ తింటే మటను, చికెన్ తింటే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఒక ఆప్షనే చికెనే. తలలో వంచుదామా? మంచి వాతావరణం ఇచ్చినందుకు. ఉదయం కూడా 4 చినుకులు పడిపోయింది. నేను ఒకటే చెబుతున్నా, వంట వాళ్ళకి ఏం కాదు, రాదు, పోయింది పో, యేసు రక్తమే జయం. హల్లెలూయా. కాబట్టి మరలా వాన వచ్చే లోపే భోజనాలు కూడా పూర్తి ఉన్నట్లు అందరం 2 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. యేసయ్యా మా ఇంట సంతోషం ఉండాలి, యేసయ్యా మా ఇంట సమాధానం ఉండాలి, యేసయ్యా మా ఇంట్లో ఐక్యత ఉండాలి, ప్రేమ ఉండాలి. మేమే మీకు ఒక బహుమానం నాయన. నేను ఒట్టి చేతులతో దేవుని సన్నిధికి రాకుండా బహుమతితో వస్తాను ప్రభా. అయ్యా కానుకలు సాంబ్రాణి బోళముగా వాళ్ళు ఇచ్చినట్టుగా నాయన మా హృదయాలను మేము ఇస్తాం, మా కలిగింది మేము ఇస్తాం ప్రభా. నేను గణపరిచే కృప మాకు ఇయ్యండి. సువార్తను ప్రకటించే భాగ్యం, క్రిస్మస్లో ఉన్న ఈ 6 సందేశాలు మేము చేసినట్లు నాయన 6 పనులు మేము జరిగించే కృప మాకు దయచేయమని ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న నెహెమ్యా పాల్ గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధమైన తండ్రి దేవ నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి దేవ ఈ నెల 20వ తారీఖు మొదలుకొని 25వ తారీఖు వరకు అయ్యా ప్రతి ఆరాధన చేకరణ జరిగించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎన్నో ఆటంకులు, ఎన్నో ఇబ్బందులు వచ్చినా దేవా నువ్వు మాతో ఉన్నాయా. జయకరంగా జరిగించి సువార్తను అందించడానికి నువ్వు చూపించిన కృపను బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నీ ప్రేమ అయ్యా ప్రతి గ్రామంలో పంచున్నామయ్యా. ఆ రోజు ఫలితం చూసామని విశ్వాసంతో మేము ఉన్నామయ్యా. గొప్ప కార్యాన్ని మీరు జరిగించామని అనుచున్నాం. ఇక్కడ ఈ రోజు అయ్యా ఈ జన్మదిన వేడుకలు జరుగుతుండకి హాజరైన ప్రతి బిడ్డను పేరు విరవాసం దీవించి ఆశ్రయించామని అడుగుతున్నామయ్యా. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డని చేతికి అప్పచెప్తున్నాం. గొప్ప కాలం జరిగించండి. ఈ మంచి వాతావరణం అరంగించే విధానం బట్టి సూత్రాలు చెల్లిస్తున్నామయ్యా. తనదే భోజనాలు అయిపోయే వరకు మా పనులను ముగించిన వల్ల మా గృహాలు వెళ్ళే వరకు అయ్యా తనదే మంచి వాతావరణం మీరు అనుగ్రహించామని అడుగుతున్నాం. ప్రతి బిడ్డ ప్రయాణంలో క్షేమాన్ని మీరు కలుగజేయమని అడుగుతున్నాం. జరుగుతున్న 29, 30, 31 ఉపవాస ప్రార్థనలో జయకరంగా మీరు జరిగించామని అడుగుతున్నాం. ప్రతి బిడ్డయా నీ సన్నిధికి వచ్చి నీవిచ్చే ఆనందాన్ని ప్రతి బిడ్డ పొందుకునే భాగ్యాన్ని మీరు దయచేయండి. జరుగుతున్న ప్రతి ఆరాధన నామన భయంకరంగాను మాకు ఆశ్చర్యకరంగా మీరు జరిగించమనుచున్నాం. ఎవరైతే ఈ ఆరాధనలకి బిడ్డలయ్యా పని చేసి ఉన్నారో, కష్టపడి ఉన్నారయ్యా, ప్రతి యవనస్తుని ప్రతి బిడ్డను బట్టి ప్రాణం చేస్తున్నామయ్యా. ఆ కష్టం తగిన ప్రతి ఫలానా బిడ్డలు మీరు కలగజేయమని అడుగుతున్నామయ్యా. కుటుంబాలన్నీ దీవులతో మీరు నింపమని అడుగుతున్నాం. బిడ్డలు చదువుతుండగా చదువులో మీరు తోడని మనం అడుగుతున్నామయ్యా. అలాగే మా అధ్యక్షులు ఉన్నాయి, మా ఆత్మీయ తండ్రిని బట్టి మా ఆత్మీయ తల్లిని బట్టి ప్రాణం చేస్తున్నామయ్యా. మాకెంతో సపోర్ట్ ఉంది. ఈ ప్రార్థనలన్నింటి ముందు అయ్యా వెనకాల నడిపించిన ఏ ఆత్మీయ తల్లి మీరు దీవించమని అడుగుతున్నాం. రానున్న దినాల్లో గొప్ప పరిచయని బిడ్డ మీరు అప్పచెప్పమని అడుగుతున్నామయ్యా. అలాగే లక్షలాది వేలాది ఆత్మలుగా అయ్యా ఆత్మీయ తండ్రి గాను ఆత్మీయ తల్లి గాను మీరు నిలబెట్టమని అడుగుతున్నామయ్యా. అయ్యా వచ్చే సంవత్సరంలో అయ్యా నూతనమైన మందిరంలో మీ ఆరాధన జరుపుతుందిగా కానీ ప్రార్థన చేస్తున్నామయ్యా. మందిర పని త్వరగా పూర్తవ్వాలయ్యా. మా బిడ్డలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు, ఎంతో ఇరుకులో మేము ఆరాధిస్తున్నామయ్యా. విశాలమైన స్థలంలోకి వచ్చే సంవత్సరం మీరు నడిపిస్తున్న విధానానికే నీకు సూత్రాలు చెల్లిస్తున్నామయ్యా. తల్లిదేవ ఇంకా జరుగుతున్న ఆరాధన అంతా నీ చేతికి అప్పు చెప్తున్నాం. ఎక్కడ ఏ గలిబిల్లు లేకుండా, ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా అయ్యా నీ నమ్మను మైకరైకుంటాను మీరే చెరిగించుకోమని ఏ సమయంలో అడిగి వేడుకను ప్రార్థన చేస్తున్నాము తండ్రి. హల్లెలూయా. కింద భోజనాలకి కావాల్సినవన్నీ కిందకి తీసుకెళ్ళి సహకరించిన బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు. గుప్పిళ్ళు విప్పిన బిడ్డలను బట్టి నీకు వందనాలు.
చేయబోతున్న పని అంతటి బట్టి నీకు వందనాలు. ఇదంతా కేవలం మీ నామ మహిమకరంగా జరిగించినందుకు వందనాలు. తండ్రి అయిన దేవా, జరగబోతున్న విందు కార్యక్రమం కూడా ఘనంగా జరుగునుగాక, అవి రుచికరముగా మారునుగాక, ఎక్కడ కొదువ అనేది లేకుండా సమృద్ధి ఉండునుగాక, క్రమంగా భోజనాలు జరుగునుగాక. ఇది నిజంగా దేవుని బిడ్డల భోజనం క్రమంగా జరిగిందని చెప్పుకుందురుగాక. అన్ని విషయాలు సమృద్ధి దయచేయి, కొదువ అనేది లేకుండా విడిపించండి, కొరత లేకుండా తొలగించి మేలు దయచేయమని అయ్యా. ఈ దీనికోసం ఎంతైతే వెనక పనిచేశారో రాత్రనక పగలనక ప్రతి బిడ్డకు మేలు దయచేయమని 29, 30, 31 తారీఖులో జరుగుతున్నటువంటి ఆ 3 దినాలు ఉపవాస కూటాల్లో మేము మేలు పొందుకోవాలి, వాగ్దానాలు పొందుకోవాలి అయ్యా. వాగ్దానంతో ముందుకు వెళ్ళే కృప దయచేయమని యేసు నామమున అడుగుచు ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సమాధానము మనకు, మన బిడ్డలకును, సకల పరిశుద్ధులకు, కూడి చేరిన బిడ్డలకు దైవ కృప తోడైండి నడిపించునుగాక. ఆమేన్. మరొక మాట చెప్తా ఉన్నా.